ఈ దాగుడు మూటలు ఆడు. ఎందుకంటే నేను కరప్షన్ అనను, ఎందుకంటే నాకు తెలియదు. ఆ దినం బయటకు తీస్తా అది కూడా. ఆ ఇండ్లు నీకు 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండొచ్చు కానీ మరి నువ్వు అమ్ముకుంటున్నారా? మీరు ఎందుకు అలాట్ చేయలేదు? ఎస్టీ బస్సీ వాళ్ళు 10 ఏళ్ళు తిరుగుతుంటే ఎందుకు చేయలేదు? మరి మూసి దగ్గర అన్ని ఇండ్లు కొడితేవే, ఆ ఇండ్లు ఇంకెందుకు ఖాళీగా ఉన్నాయి? అంటే తప్పిదం ఎక్కడుందంటారు, వ్యవస్థలోనా లేదంటే? అందరూ కలిసిపోయి మూకుమ్మడయ్యి, అంటే మూకుమ్మడి అంటే కలిసి ఒక చోట అయ్యి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోన్లు ఆ డబ్బులు కూడా తెచ్చేసుకొని అక్కడ ప్రధానమంత్రి కోట్ల డబ్బులు ఇస్తుండని కూడా ప్రజలకు చెప్పకుండా దాన్ని ఎవరెవరు జమాలో ఉంటే వాళ్ళ పేర్లతోటి, కేసీఆర్ ఉంటే ఆయనతో పేరు రాష్ట్రానికి పైసలు ఇస్తున్నారా అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే అన్ని వేదికల మీద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాదు, కేంద్రం నుంచి సహకారం లేదు. ఒకటే మాట అంటే నాన్న, ఆయన ఏమన్నా చెప్పుకొని రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఇంకా వాళ్ళు చెప్పేదానికి మనం మాట్లాడుతూ కూర్చుంటే యుగాలు తరాలు ఎపిసోడ్లు చేయాలి మన ఇద్దరం కూర్చొని. రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి నాకు ఒక్క రూపాయి రాలే అంటే ఒక 1 లైన్ ఆన్సర్ ఇవ్వమని సార్ చెప్తున్నాడు కదండి. చెప్తున్నా నేను చెప్పే స్కీమ్ పేరు అట్ట చెప్పొద్దు. నాకు రాలి అంటే వర్కౌట్ కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి నాకు ₹1 రాలే. ప్రధానమంత్రి ఆరోగ్య స్కీమ్ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్, నాకు ₹1 రాలే. అట్లా స్కీమ్ పేరు పెట్టి నాకు రాలేదని చెప్పమన్నా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నా? వచ్చిందని నాకు తెలుసు కాబట్టి, రాలేదని బై స్కీమ్ పేరు చెప్పమన్నా ఆయన. ప్రధానమంత్రి గారు స్కీమ్ లో పైసలు ఇస్తున్నాడని చెప్పి ఆ బీజేపీ ఎందుకు గ్రామ స్థాయి లెవెల్లో లేదంటే జిల్లా స్థాయి లెవెల్లో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ మేడం ఆన్లైన్ అంటే మన ఇద్దరం కెమెరాల ముందు మాట్లాడితే అసలు కొన్ని గ్రామాలల్లో బీజేపీ పార్టీ సింబల్ ఏందో కూడా తెలియని చాలా మంది ఉన్నారు. మరి అక్కడ ఎందుకు నాయకత్వం పోలేకపోతుంది? చూడండి అన్న, మీకు ఒక మాట చెప్తా, మీకు ముక్కుసూటిగా జవాబు కావాలంటే నా నుంచి. నేను వచ్చి నాకు తెలిసి మార్చి 12 ఏప్రిల్ 12 టికెట్ ఇచ్చిండ్రు. ఇది ఎంత తమ్ముడు? జూలై నెల అంటే 13 నెలలు అంతేనా? ఏప్రిల్ మే జూన్ అంటే 14 నెలలు. 14 నెలల్లో గ్రామాలలో ఏం జరుగుతుందో చూడనా, నా కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతుందో చూడనా. మీ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా ప్రతి ఒక్క నా కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు చెప్పవో బీజేపీ తెలియనోడు ఉండడా? వాళ్ళు చెప్తావా? ఒకసారి మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తారా మీరు? నా కాన్స్టిట్యుయెన్సీ వరకే నీవు 7 కాన్స్టిట్యుయెన్సీలలో తిరిగితే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పేర్లు కూడా ఇస్తా నీకు. బీజేపీ తెలియనన్నోళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఇదే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీలలో మీ పేరు చెప్తే కూడా మర్చిపోయిన సందర్భాలు. ఏదో ఒకటేసారి తారస్థాయికి పోయింది మాధవలత గారు, తర్వాత డమాల్ నాకు అన్నోడి పేరు చెప్పు. ఇప్పుడు ఆ మనిషి పేరు ఉపేందర్, నీ కనుక దమ్ముంటే ఆ వాడి పేరు చెప్పు. ఉపేందర్ దమ్ముంటే పేరు చెప్పు, నేను పేర్లు ఇస్తా. ఉపేందర్ నువ్వు పేర్లు. అరే మేము ప్రజాస్పందన జనాల రియాక్షన్ అట్లుంది, నాకు పంపి. అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అతనితో చెప్పించిండ్రు, నువ్వు ఇంకొంచెం హోంవర్క్ చేస్తే నీకు అది అర్థం. నికార్సైన బీజేపీ కార్యకర్తలే చెప్తారా అన్నమాట అంటున్నా. దాని అర్థం ఏంటి అని అంటే, అది ఈ రోజు బీజేపీలో ఉన్నాడో లేదో మనకేం తెలుసు. నిన్నటి దాకా బీజేపీలో ఉండొచ్చు, ఈ రోజు బీజేపీలో ఉన్నారో లేదో మనకి ఇంకా బీజేపీలో ఉన్నారని అనుకుంటాం. సంగతి పక్కన పెట్టండి మేడం, ఓటర్ సంగతి. ఈ రోజు మనం బీజేపీలో ఒకనొక సందర్భంలో ఓటర్ కూడా లెవెల్కి వెళ్ళి ఈ రోజు ఆమె పేరు చాలా తగ్గిపోయింది, ఆమెకున్న ప్రయారిటీ తగ్గిపోయింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ కాస్త ఎవరు ప్రయారిటీ నాకు ఎవరు ఇవ్వాలా? ప్రయారిటీ అంటే ప్రాముఖ్యత, నాకు ఎవరు ఇవ్వాలా ప్రాముఖ్యత? వాటిలో ఉందా మీకు? నేను వచ్చి ఇంకా 12 నెలలు 14 నెలలు అయింది. 14 నెలల్లో నాకే ప్రాముఖ్యతలు ఇచ్చుకుంటూ కూర్చుంటే అక్కడ ఏళ్ల తరపడి నుంచి పనిచేసే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? మరి ఏమి ఇవ్వాలబ్బా? ఫస్ట్ ఆశించడమే తప్పు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు టికెట్ అనౌన్స్ చేయొద్దు కదా, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉండుంటది కదా. టికెట్ కి ప్రాముఖ్యతకి చాలా తేడా ఉంది. పైసలు పెడితే టికెట్లు వస్తాయి అంతేనా? మీరు అది నేను అనలేదే, మీకు అలవాటు అయిపోయింది అట్లా. అది విని కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అది విని మీకు ఎంత అలవాటు అయిపోయింది అంటే డబ్బులు పెడితే కానీ టికెట్లు రావు అని. డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకొని అవసరమే ఉంటే గనక మాధవీలత లాంటి వ్యక్తికి ఎప్పుడు ఎవడు టికెట్ ఇవ్వడు, మాధవీలత టికెట్ తెచ్చుకోదు. ఫస్ట్ పాయింట్. సరే మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడుతున్నారు కానీ మీ అంతరాత్మలో అదేదో నీకు అనిపిస్తున్నట్టు అనవసరంగా నేను బీజేపీలో జాయిన్ అయినా, పైసలన్నీ ఖర్చు పెట్టుకున్నా అని బాధపడుతున్నారు అనే సందర్భాలు పరకాయ ప్రవేశం నేర్చుకున్నావా అనిపించిందా మేడం అంటారు? నాకు నా మాట అనిపించిన రోజు అసలు నేను బీజేపీలో ఉండను కూడా ఉండను. ఊరికే బీజేపీని వాడుకుంటా, నేను చేయను అట్లా పనులు. నాకు టికెట్ ఇచ్చిన రోజు ఇది కేవలం నేను పురాణా బస్తీకి ఎలక్షన్స్ టైంలో ఏ టికెట్ అయితే ఇవ్వడం జరిగిందో నేను న్యాయం చేయగలుగుతాను, ధర్మం చెయ్యగలుగుతాను, అక్కడ పరిగెత్తగలుగుతాను. పూర్తి స్థాయిలో
నేను యుద్ధం చెయ్యగలుగుతానని అధిష్టానం నమ్మింది కాబట్టే ఉమ్. నిర్ణయం ఎప్పుడూ ఎంపీ లెవెల్ టికెట్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ముఖం నేను చూడలేదు, నా ముఖం వాళ్ళు చూడకుండా ఇచ్చిండ్రు. దేన్ని చూసి ఇచ్చిర్రు అంటున్నారు, మీరే అంటున్నారు నేను వాళ్ళ ముఖం చూడదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు అని. Correct. మరి దేని చూసి ఇచ్చి నేను ఎవరో వాళ్ళకి తెలుసు, నా మొహం చూడలేదు అంతే. మీ ప్రొఫైల్ తెలుసు అంటున్నారు. ఏమో అది నువ్వు వాళ్ళని అడగాల. నువ్వు అది తెలిస్తే నువ్వే మోదీ అమిత్ షా అయిపోతావు కదా, నువ్వు ఈడెందుకు కూర్చుంటావు? ఓకే, అంతే కదా, నేను ఎందుకు ఈడ కూర్చుంటా? అంటే మీరు గెలుస్తారని నమ్మకంతో మీకు టికెట్ కేటాయిస్తే అంటే వాళ్ళ నమ్మకాన్ని మరి ఒమ్ము చేసుకున్నారు కదా, గెలవలేదు కదా, మరి దీనికి ఎట్లా చెప్తారు? వాళ్ళు నేను గెలుస్తానా గెలవనా అని టికెట్ ఇవ్వలే, ఈమె ధర్మబద్ధంగా పోరాడుతుంది అని టికెట్ ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ టీంని పంపిస్తారా వరల్డ్ కప్కి, ఏ ఉద్దేశంతో పంపిస్తారు? కప్పు గెలవాలని పంపిస్తారు ఎవరైనా కూడా. గెలవకపోతే ఏమంటావు? బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి దానికైతే ఈ డెఫినేషన్ వస్తుంది, నాకైతే వేరే డెఫినేషన్ పెడతావా? నీవు ఏం జర్నలిస్ట్ వాను, ఏం ఇంటర్వ్యూర్ వాను? ఓకే, అంటే మీరు 100% గెలుస్తారనే అట్మాస్ఫియర్ కనిపించింది కదా, అంటే పోయేటప్పుడు క్రికెట్ కి ఓడిపోతామని పోయి క్రికెట్ ఆడతారా? ఉదాహరణలు మాట్లాడకండి మేడం, ప్రాక్టికల్ గేమ్. నేను మనుషులే, వాళ్ళు మనుషులే, ఏం తేడా నాకు అర్థం కాదు. క్రికెటర్లు, మీరు పొలిటీషియన్స్. నువ్వు ఏం చదువుకున్నావు చెప్పు? నేను చదువు అది ఎంఏ పొలిటికల్ సైన్స్ అండి, కదా? ఉస్మాన్ యూనివర్సిటీ కదా. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాస్తావా? నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు మేడం, ఆల్మోస్ట్ ఆల్. అసలు ఫెయిల్ కాలేదంటే ఏ రోజైనా నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు పేపర్ మొత్తం ఆన్సర్ చేస్తాననే పోతావు కదా. అవును, పేపర్ ఎప్పుడు నేను 100% ఆన్సర్ చేయగలుగుతా అనే పాజిటివ్ యాటిట్యూడ్తో పోతావు కదా. అవును. అంతేనా? లేకపోతే పేపర్ నేను సగమే ఆన్సర్ చేస్తా, సగమే ఆన్సర్ చేయని పోయేటప్పుడే అనుకొని పోతావా? అట్లేం లేదు. అంతే. అంటే మీ నీ ఎగ్జాంపుల్ చెప్పినా, నేషనల్ ఎగ్జాంపుల్, స్పోర్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఎవడైనా గెలుస్తాము, గెలవాలి, అటువంటి స్థానంలో కూడా 100% నేను గెలుస్తాననే ఆలోచనతో పోయినానంటే నేను ఎంత పాజిటివ్ థింకింగ్ వ్యక్తిని ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓకే, అది చూడాలి. కానీ సూసైడల్ అటెంప్ట్ లో కూడా ఈమె గెలుచుకొని వస్తానని పోయింది, షీస్ అ రియల్ ఫైటర్ అని చూడాలి. కానీ ఏమయ్యా ఉపేందర్, ఒక విధంగా ఏంటంటే చాలా తక్కువ టైంలో పోయి ఎక్స్ట్రీమ్ ఫైట్ ఇచ్చిరనే చెప్పాలి. మరి కదా మరి కదా నా బాధ్యత, దాన్ని ఎవరన్నా నా యాక్సెప్ట్ బాధ్యతనా కాదా అదే? నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను ఓడిపోతా, నాకు చేత కాదు, నాకు భయం అని పోవాలనా? నాకు టికెట్ ఇచ్చిండ్రు, నేను చేసే పని నిజాలు. అభిమన్యుడు ఎందుకు పోతాడు? పద్మవ్యూహంలోకి ఎందుకు పోతాడు అభిమన్యు? తెలియదా? కానీ ధర్మయుద్ధం నేను చేయాలని పోయిండు. నేను టికెట్ ఇచ్చినందుకు ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యాలని పోయినా. ఆయనకెంత అన్యాయం జరిగిందో నాకంత ఏం జరిగింది. అయితే అభిమన్యు నాతో బతికిలేడు, నేను బతుకున్నా, అంటే నేను మళ్ళీ పోతా. అంటే బీజేపీ పద్మవ్యూహం లాంటిది అంటారా, పోతే మళ్ళీ రాలేమో అన్నట్టు ఏమన్నా ఆలోచనలు? ఉపేందర్, నా భాష అర్థమైతే లేదా లేకపోతే నేను తప్పు మాట్లాడుతున్నానా? ఓకే, పద్మవ్యూహం బీజేపీ ఎందుకు వేసింది? పద్మవ్యూహం ఆడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసిన ఎలక్షన్స్. నేను ఏం చెప్తున్నా, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? పద్మవ్యూహం ఏమైనా పాండవులు చేసిండ్రా అభిమన్యుకి, కౌరవులు చేసిండ్రా? ఇట్లనే నా వాళ్ళు నాకెందుకు ఇస్తారా పద్మవ్యూహం వేస్తారు? నా పోరాడే శక్తిని చూసి పోరాడని పంపించిండ్రు నన్ను. ఎందుకు ఎవరు ఒక్కళ్ళు అక్కడ పోరాడాలి, అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టాలి, అక్కడ జరుగుతున్న హిందువులకి, ముస్లిం బీద వాళ్ళకి, పసమందలకు జరుగుతున్న అన్యాయం బయటకు రావాలి, అక్కడ జరుగుతున్న దేవాలయాల మోసాలు బయటికి రావాలి. ముస్లింలకు అన్యాయం జరిగితే మాధవలత గారు పోరాడతారా? ఇందాక ముస్లిం బీద వాళ్ళు అని అన్నారు కదా, ముస్లింలకు అసలు నా గురించి ఏమైనా తెలుసుకుని వచ్చినావా, తెలియకుండా వచ్చినావా ఉపేందర్? ఓకే, తెలిసి వచ్చినావా, తెలియక వచ్చినావా నా గురించి? మీకు తెలిసింది. అయ్యో అట్లేం లేదు, నేను ఏమంటున్నా, మీరు నేను ఎలక్షన్స్ ముందు నుంచి నేను ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది ముస్లింలకు సేవ చేసినా అని తెలిసినదే. అన్ని చూసినాం, అన్ని మాట్లాడారు. రీసెంట్ గా మీరు మన రాజకీయంలో రాకముందే చేసిననే అందరికి ధర్మబద్ధంగా. రాజకీయంగా టికెట్ ఇచ్చేసరికి రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షత నేను పాటించాలి కదా. ధర్మ నిరపేక్షత అంటే ఏంది? అంటే మీరు ఎంఐఎం ని విమర్శిస్తున్నారు అని అంటే డైరెక్ట్ గా ముస్లిం కమ్యూనిటీని విమర్శిస్తున్నట్టే. నువ్వు చెప్తున్నావా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు భావిస్తున్నారు అంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు అక్కడ? ఎంఐఎం ఏమన్నా భావిస్తుంది? ఎంఐఎం ఏమన్నా భావిస్తుందయా? అది ఎంఐఎం పనే భావించుడు. అట్లా వాడు భావిస్తేనే వాడు కోట్లు పడతాయి, అయితే పడిస్తారు బలవంతంగా. నువ్వు ఒక ముస్లిం దగ్గర పోయి అడిగే ధైర్యం మనకు లేదు, చెప్పే ధైర్యం వానికి లేదు. అది వాళ్ళ దయనీయ స్థితి. అచ్చా, వాళ్ళకంత పొగరుంటే మేము తీసుకోకూడదు అనుకుంటే నా మెడికల్ క్యాంపులలో ఎందుకు వస్తారు వాళ్ళు? నా దగ్గర నుంచి మెడిసిన్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు, రేషన్ ఎందుకు తీసుకుంటారు? అదేనాయా చివరికి డీలా? ఇది ఏమన్నా దందనా? రాజకీయాల ముందు నుంచి చేస్తున్న సమాజ సేవ నేను. ఇది ఒక మనిషికి చేసే సహాయము కానీ, రాజకీయ నాయకురాలుగైనా సమాజ సేవకురాలైనా ఓటేయడం అనేది వాళ్ళ హక్కు. హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా నేను,
ఒక మంచి వ్యక్తికి, మీ జీవితాలను బాగుపరిచే వ్యక్తికి ఓటు వేసుకుంటే మీకే లాభం. మీ జీవితాలను మీరు మార్చుకున్నట్టు, వాళ్ళ జీవన విధానం బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటారు. అంతేగాని నేను ఈరోజు 500 ఇచ్చినా, వచ్చిన ఒక రేషన్ కిట్ ఇచ్చినా అంటే 500తో జీవితాలు మొదలవుతాయా అయిపోతాయా నాయన? ఓ మాట చెప్పు నువ్వు. ఓ రేషన్ కిట్ తోటి జీవితం మొదలవుతుందా ఎండ్ అవుతుందా? అర్థమైందా నాయన? అట్లాంటి వాటికి లోబడి ఓట్లు నాకు కాదు, ఎవడికి కూడా ఎవడు వేయకూడదంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులను పవర్లో కూర్చోబెట్టి కింగ్ మేకర్స్ అయ్యా ఓటరు. ఆ ఓటర్కి మేము తల వంచాలా? మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాడు మమ్మల్ని తయారు చేస్తాడయా, మేము వాళ్ళని తయారు చేయము. కాబట్టి ఓటు వెయ్యాలి నాకు అని నేను ఆ రోజాన, ఈ రోజాన, రేపన్నా, ఎప్పుడన్నా నేను. ఎందుకంటే నాకు ఓటు వెయ్యాలనేది వానికి నా వల్ల జీవితం మారుతుంది అని వాడికి ఏ రోజైనా జ్ఞానం కలగాలని కోరుకుంటా. అది నేను కాకపోతే ఎవరైనా కావచ్చు. ఓటర్ మీద మీకు పూర్తి నమ్మకం, విశ్వాసం? ఎన్నడన్నా వాళ్ళే అధికారం ఇచ్చేది కదా? ఏ రోజైనా వాళ్ళే ఇస్తారు. నేను ఓటర్ కాదా? నాకు తెలియదా? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకోలేదా? ఎందుకు ఇంకే చదువు నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్. కాబట్టి ఒక ఓటరు రాజకీయ నాయకుడికి దేవుడితో సమానం. ఆ ఓటరే లేకపోతే మాకు పదవులే లేవు. ఒక స్టూడెంటే లేకపోతే టీచర్కి, స్కూల్లో ప్రిన్సిపాల్కి, ఆ సంస్థకి డబ్బులు రావు. ఎప్పుడన్నా ఆలోచించరా మేడం? అంటే మీరు పర్సన్ పరంగా రైటే, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అనేటట్టు మంచి వ్యక్తులు అంటే పోనీ నా రైట్ పార్టీ అది కూడా నువ్వే చెప్పారాదు చెప్పు. నా రైట్ పార్టీ ఎప్పుడు అనిపించలేదా అంటున్నాను అసలు మిమ్మల్ని? నేను ఈ రోజు వ్యక్తపరిచిన ఉపేందర్ని పిలిచి, ఉపేందర్ నేను రాంగ్ పార్టీలో ఉన్నా తమ్ముడు అని ఈ రోజు చెప్పినానా నీకు? నేను నీకు చెప్పినా? ఎప్పుడన్నా అనిపించిందా? నీకు చెప్పినా? అనలేదు మీరు. స్వామి అనిపించి ఉంటే 14 నెలలు అయింది, మస్తు ఇంటర్వ్యూలు అయినాయి. ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కదా నేను. చెప్పినానా? చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగేస్తున్నారు అయితే. మళ్ళీ అదే మాట. ఇప్పుడు నా నుంచి నీకేం కావాలా ఉపేందర్? తప్పు నేను రాంగ్ పార్టీలో ఉన్నానని నేను అంతే నువ్వు విందాం అనుకుంటున్నావా? నేను ఆచి తూచి అడిగేస్తాను అన్నావు కదా, అంత ఆచి తూచే నేను బీజేపీలోకి అడిగేసిన. అంటే ఏంది? నువ్వు ఒప్పుకున్నావు నేను నా పర్సనాలిటీ ఏందో. ఆచి తూచి అడిగేస్తా అంటున్నావు. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకునే వచ్చారు మీరు బీజేపీలోకి. ఏ లక్ష్యం ఉండాలి? అంటే ఏదో పొలిటికల్ కెరీర్ కానీ, లేదంటే ఫ్యూచర్ కానీ, ఏదో ఇప్పుడు ఏం లేకుండా 50 ఏళ్ళకి ఎవడు కెరియర్లో చేసుకోవడం స్వామి, గుర్తుపెట్టుకో. నీ వయసు ఎంత ఇప్పుడు? దాదాపు 32 కదా అన్న. నువ్వు జర్నలిస్ట్ ఇట్లా ఈ యాంకర్గా ఎప్పుడు మొదలు పెట్టినావు? ఒక 5.5-6 ఏళ్ళు అయితే కదా. ఎంత తమ్ముడు? 50 ఏళ్ళకి మొదలు పెట్టావు కదా. ఫింగర్ టిప్స్ ఉంటారు ఎవరు. 50 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పరంగా నాకు ఒక టికెట్ రావడం, అది కూడా నేను పురాణా బస్తీ లాంటి జగాని ఎత్తుక్కోవడం, అక్కడ విద్రుతంగా పనిచేయడం అంటే అది నా కెరియర్ కాదు. అవసరం ఏముంది? 50 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఫిజికల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, మెంటల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, లేదంటే లేని చికాకులు పెట్టుకోవడం, ఈ వయసులో మీకు అవసరం ఏముందంట? ఇప్పుడు అన్నజుడు లేని స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు అని, లేని చికాకులు పెట్టుకోవడం ఎందుకు అని. అంటే అంత ఉంది రాజకీయంలో. ఈరోజు నాకంటూ ఏ బాధ్యతలు కానీ, ఏ రకమైన సంపాదించాలనే కోరికలు కానీ, స్వార్థం కానీ అవసరం లేదు నాకు. కాబట్టి నేను క్లీన్ పాలిటిక్స్ చేయగలను నాయన. మీ ఉద్దేశంలో క్లీన్ పాలిటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏది ఆశించకుండా. మీరా ఓటర్ల? ఓటర్ పని ఆశించడం. వానికన్నా వైరాగ్యం వచ్చింది ఆశించబోడానికి. అయ్యో రామచంద్ర, ఆడు ఎంచుకునేదే పాపం వాడికి పని జరగాలని. ఓటర్ ఆశించాలి, మేము ఆశించకూడదు. ఆశించకుండా పని చేసేదే రాజకీయమై ఉండాలి. ఒక్కసారన్నా అలాంటి రాజకీయాలు జరుగుతాయి అని సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని కాబట్టి అసలు ఇది అవుతుందా లేదా, ఎందుకు అవ్వదు మన ఊరికి అనడమే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కుర్చీలలో కూర్చొని ఏమంటామే, ఈ రాజకీయ నాయకుడు కరప్ట్, ఆ రాజకీయ నాయకుడు కరప్ట్ అంటూ ఉంటాం. అనడానికి ఏముంది? ఎరుగుంట చల్లగా ఎంత బాగుంది చూడు. ఇక్కడ నువ్వు కుర్చీ, నేను కుర్చీ, ఆ కూర్చొని గప్చప్పలు వేసుకొని అనొచ్చు. వచ్చేదెవడు దానికోసము. కాబట్టి సచ్చే లోపల ఒక్కసారైనా ధర్మబద్ధమైన, నిస్వార్థమైన, ఆశ లేని రాజకీయాలు నేను చెయ్యగలుగుతానా లేదా అన్నప్పుడు నాకు బీజేపీ పార్టీయే నాకు నచ్చినది, నా మనస్తత్వానికి సూట్ అయిన పార్టీ కింద కనిపించింది. ఎట్లా అనుకుంటున్నారు మేడం? ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లేదా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి నిలబడితే కోట్లలో ఖర్చు పెట్టే సందర్భాలు, లక్షలలో చూస్తున్నాం. మీరు చూస్తున్నానే కాదంటలేను, అలాంటి జరగకూడదు. సరే జరగకూడదు. మీరు మొన్న ఎంపీగా నిలబడ్డారు, కొంతవరకు ఎంతవరకు ఖర్చు చేసిరంటే మీరు ఓపెన్ గా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే మీకు కూడా ఆ పరిస్థితి తప్పుతా లేదా అంటున్నా నేను. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నేను ఎవ్వరు ఓటర్లకి రూపాయి డబ్బులు ఇవ్వలేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పని నేను మేడం మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇదో నీ కెమెరా. నేను
నా ఎలక్షన్స్ లో ఎవరికి ఓ రూపాయి ఇయ్యలే, భవిష్యత్తులో ఒక్కడికొక్క రూపాయి ఇయ్య. మందు, క్వార్టర్, బీరు, బిర్యానీ, బ్రాండ్ల పేర్లు కూడా చెప్పు స్వామి. ఇంకా చెప్తారు కదా మేడం, ఎలక్షన్స్ వస్తే రోజువారీ ఖర్చులకు, జెండాలకు. ఎవరన్నా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఖర్చు పెట్టినోడు ఖర్చు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పినాడు. అయ్యా స్వామి, నేను చెప్తే కూడా ప్రజలు ఏమిటి రోల్ చేస్తారు, నా చెప్తారా అమ్మాయి ఓడైనా అని. కానీ నేను పూజించే పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను అర్థమైందా? నేను పూజించే నా పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా, నేను ఏ ఓటర్కి డబ్బులు ఇయ్యలేదు ఓట్ల కోసం. నేను సచ్చేదాకా ఏ ఓటర్కి డబ్బులు. మీకు భక్తి బాగా ఎక్కువ అనుకుంటా మేడం. అంటే ఇప్పుడు భక్తి ఓటేసిన వాళ్ళందరిది ఏమన్నా మెజరింగ్ పాలల నీళ్లను నేను చెక్ చేయనీకి ఏమన్నా అది బాబు మెజర్మెంటా? ఒట్టేయంగానంటే ఇక భగవంతుడి మీద ఒట్టేస్తున్నానంటే ఏం చేసుకోవడం ఆయనే చేస్తాడు, అబద్ధం అయితే నాది. పొద్దున్న లేస్తే మీ సభలు, సమావేశాలు లేదా మీ స్పీచెస్ ఎంఐఎం కి వ్యతిరేకంగా, లేదంటే కొంతమంది ఎంఐఎం వ్యతిరేకం, కరెక్ట్. ముస్లిం కి వ్యతిరేకంగా, ముస్లిం వ్యతిరేకంగా కాదు, ఓకే ఉపేందర్, ముస్లింకి వ్యతిరేకంగా కాదు, ఎంఐఎంకి వ్యతిరేకంగా.